ఇయాల్టి సంధి తెలంగాణలో గ్లోబల్ సమ్మిట్ షురువైంది కదా. ఇక ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు పెట్టేటోళ్ళు వ్యాపారులంతా ఒక్కతాన కలుస్తారన్నట్టు. అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ లో చైనా రోబో ఒకటి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయింది. చూడు దాని అందరు చిన్నగా లేదు. అరేవా, చుట్టపోలు దోస్తులు కలిసే మనం చేతులేపి ఎట్లా వల్కరిస్తామో అట్లనే వచ్చిన వాళ్ళందరికి హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి వల్కరిస్తుంది. ఒకవేళ ఎమోషన్స్ ఉంటే చిన్నగా నవ్వు అట్కాయిస్తుండే కావచ్చు. ఈ రోబోకి పేరు కూడా ఉంది, ఎక్స్ మ్యాన్ అట. గమ్మతుందిలే. 8-9 తారీఖులు అంటే ఇవాళ రేపు జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్ కి 27 ప్రత్యేక ప్యానెల్ చర్చలు జరుగుతాయట. ఇంట్లో ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ, సెమీ కండక్టర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజము, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వ్యవసాయము, పరిశ్రమలు, మహిళా వ్యాపారవేత్తల ప్రోత్సాహము, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షేమం, స్టార్టప్ల అసొంటి రంగాల మీద చర్చలు సాగుతాయట. మరి దీనివల్ల మన తెలంగాణకు వచ్చేది ఏంటంటే, ఈ అన్ని రంగాలల్లో తెలంగాణ అభివృద్ధికి పెట్టుబడులు, టెక్నాలజీ, కొత్తదనం ఇట్లా అన్నిట్లల్లో తెలంగాణ భవిష్యత్తుకు ఎటువంటి తక్లీఫ్ కావద్దని చేస్తున్న కార్యం ఇది. చూడాలిగా ఇదేదో మీది మాటల బిల్డప్ లెక్క సాగుతుందా, లేకుంటే తెలంగాణకు అక్కడికి వచ్చేదేమన్నా ఉందా అని. వచ్చాడు వచ్చాడు వచ్చాడు, రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనుకుంటూ వచ్చేసిను మన పాల్ కాక. ఏమైంది సారు, ఎట్లుర్రు, ఏ కథ? ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. ఇలాంటి 18 పెద్ద కేసులు ఉన్నాయి. 1 by 1 తో వచ్చుడే కేసులు అనబడితే ఏంది సారు? ఆయన 17 కేసులు పెట్టాల్సినంత అక్కరేముంది? 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు. ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం నేను ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్న, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు. గ్యాస్ సిలిండర్ మీరు ఇప్పుడు అంటారు గాని పబ్లిక్ ఎప్పటి సందో మొత్తుకుంటారు ఎలక్షన్ల ముంగట ఇచ్చిన 6 గ్యారెంటీల ముచ్చట గురించి. ఆయన సర్కార్ ఆ పని తప్ప కడమ పనికిరాని పనులన్నీ చేస్తుంది. మళ్ళీ మేమెందుకు కేసులు వేయాలి? హాగో ఇంకేమో అంటారు, ఏంది సారు? 100,000 కోట్లు ఆస్తి దోచుకోవడం. ఇప్పుడు 9,292 ఎకరాలు, దాదాపు 5-6 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు తన బినామీలకో ఇతరులకో ఇస్తున్నారని ఆరోపణలు ఇన్వెస్టిగేట్ చేయమని సిబిఐ ఈడీ ఎంక్వైరీ చేయమని శుక్రవారం స్టేటస్ కో తీసుకొచ్చాను. అరే, హిల్ట్ పాలసీ గురించి మనం ఎంత మాట్లాడుకున్నా వెనక పొంటి జరిగేది జరుగుతూనే ఉంటుంది సారు. ఎంత మొత్తుకున్నా మీ నోరు గుంజుతా తప్పితే అది ఆగేది గా తీన్రి. సరే గాని అయిపోయిందా, ఇంకేమైనా ఉందా ముచ్చట? ఇప్పుడు 400 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు రేపు సమిట్ వాళ్ళ తమ్ముడికి ఇన్ఛార్జ్ పెట్టారట. 6,000 మంది పోలీసు బృందం అట. ఈ సమిట్కి ఎవడొస్తున్నాడు? 200 దేశాల ప్రెసిడెంట్లు ఒక్కడైనా వస్తున్నాడా? 3,000 మంది బిలియనీర్లో ఇన్వెస్టర్ ఒక్కడైనా వస్తున్నాడా? ఇదిగో మన ఇండియాలో దోచుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తున్నారు. నేను అనుకుంటానే ఉన్నా సారు, మీరు ఇంకా ఈ గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడతలేరు ఏందా అని. అది కాదు సారు, మీరేమో ఈడ కేసులు పంచాదులు అంటారు గాని ఆడ ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ చాలా అయింది, రేపటికి ఓడిచిపోతుంది కూడా. మేము ఎంత చెప్పినా మీరు ఒకటి చేద్దామని ఫిక్స్ అయ్యే ఉంటారు కదా. కానీ ఇదిగా మరి కేసులు పెట్టినాక మళ్ళా కలుగుర్రి ఏమంటున్నాం, యాద్ మరవకుర్రి. సుషిరా అతి త్వరలో అన్ని ఆధారాలతో కేసులు పెడతాడట. మరి ఏడికెళ్ళి సంపాదిస్తాడో ఆధారాలు పాల్సార్ కేర్క కావాలబ్బా.